ఎంత ఆకలితో ఉంది పాపం. ఎన్ని రోజుల నుంచి తను ఏం తిన్నదో, ఎక్కడుందో, ఎలా ఉందో తెలీదు. तुझ्यापेक्षा मोठा आहे? एक माझ्यापेक्षा मोठा आहे, एक माझ्यापेक्षा लहान आहे, एक माझ्यापेक्षा मोठा. कट्टी मग तुझं. आता कट्टी तर कट्टी, कट्टी तर कट्टी, बुट्टी तरी बुट्टी, बुट्टी तरी बुट्टी, कर मग बुट्टी. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కరుణా కటాక్షానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ మానసిక వైకల్యురాలి జీవితం అంచెలంచెలుగా గణనీయమైన మార్పుకు నోచుకుంది. విచిత్ర వికార ఆకారంలో కనిపిస్తున్న ఈ మతిలేని మనిషి కన్నడ ప్రాంతం నుండి సంస్థాన నారాయణపూర్ సమీపంలో ప్రత్యక్షమయ్యింది. నారాయణపురం ఏరియాలోని బస్టాప్లో ఉండి బట్టలు లేకుండా, తను ఏం తినకుండా, ఏం చేస్తుందో, ఎలా ఉందో తీవ్రమైన పరిస్థితిలో ఉండి అక్కడున్న పిఎస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి మీ కేర్ టేకర్స్ని, లేడీస్ని ఎవరైనా పంపిస్తే అమ్మాయిని ఇక్కడికి పుణ్యక్షేత్రానికి పంపిస్తామండి, మేము చూడలేకపోతున్నాం, తన పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి మాకు కాల్ చేశారు. తిండి లేక, సరైన బట్ట లేక, తోడు లేక, నీడ లేక, ఆకలి మంటలతో అల్లాడిన దీనురాలు ఎంత అమాయకంగా చూస్తుందో మీరే చూడండి. బిత్తర చూపులతో తత్తరపడుతూనే వ్యాను నుండి దిగింది. సేవా సిబ్బంది చేతుల్లో బందీ అయినట్టు వారి వైపు చూసింది. ఆ శంకరుని కరుణ అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణి శంకర్ గారి రూపంలో తారసించింది. శ్రావణి గారే మతిలేని ఈ బిడ్డకు ఆహారంగా అందించారు. పాపం ఎన్ని రోజుల నుండి తిండి లేని కారణంగా ఎలా గబగబా తింటుందో చూడండి. మంచినీరు ఇస్తే విసిరిపారేసింది. విసిగిన మనసు కదా ఆకలిని తీర్చుకునే ప్రయత్నంలో అలా చేసిందేమో. అర్థం కాని భాషలో వ్యర్థమైన జీవిత పరమార్థాన్ని ఆ పరమేశ్వరునితో చెప్పుకునే ఘడియలు ఆసన్నమైనవి. పునర్జన్మ కార్యంలో భాగంగా అట్టరుగట్టి చిక్కుబడిన జుట్టును కత్తిరింపజేయించి తలారా స్నానమాచరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్య దర్శనానికి శ్రావణి శంకర్ గారే స్వయంగా తీసుకువచ్చారు. దైవం కరుణించింది. ఆ పిచ్చి తల్లి మనసు కుదుటపడింది. శటగోపురం శిరస వహించిన శివలీలగా తల్లి శరీరంలోకి శివశక్తి ప్రోక్షించబడింది. పునర్జన్మ పుణ్యఫలంగా ఈ మానసిక వైకల్యురాలు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం బిడ్డగా చేర్చబడింది. చేర్చిన క్షణాల నుండి ఈమెలో దినదినాభివృద్ధి కనిపించింది. పరమశివుడును వేడుకున్న తీరు కాబోలు వచ్చిన నాటి రూపం నుండి నేటి తన రూపాన్ని పరీక్షిస్తే మీరే ఆశ్చర్యపోతారు చూడండి. ఎంత చక్కని చూపో, ఎంత వినయంగా సమాధానం చెబుతుందో, ఎంత చక్కగా మాట్లాడుతుందో, వినయ విధేయతలు కలిగిన బిడ్డగా మారింది. ఆ నవ్వుల్లో ఆనందం ఉట్టిపడుతోంది కదా. సేవా సిబ్బంది ఏది చెబితే అదే చేస్తోంది కదా. కన్నడ మాట్లాడుతుంటే ఎలా ఎదురు బదులిస్తుందో చూడండి. मी काय लागते तुला? ताई. मी काय नाही लागते तुला? ताई 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 लागते. ताई मोठी ताई का लहान ताई? माझी ताई. मधली ताई. इशू तुझ्या घरी कोण कोण आहे? माझ्या घरी 2 भाऊ आहे. हा 3 भाऊ आहे, 2 बहिणी आहे, एक आई आहे, एक बाबा आहे. తన దినచర్య భాగంలో ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. ఆడిన ఆటల్లో ఆనందం పొంగుతోంది. సామాన్య మనిషిగా మారిన మార్పు కనిపిస్తోంది. మానసిక స్థాయి సరియైన ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది అంతా ఆ పుణ్యలింగేశ్వరుని దివ్య లీలామృతమే. దయగలవారులారా, ఈ బిడ్డ కన్నడ ప్రాంతానికి చెందిన అమ్మాయి.
మీరు వీక్షించిన ఈ దృశ్యాలను బట్టి ఈ పాపను మీరు గుర్తిస్తే వారి బంధువులకు తెలుపగలరు. ఆత్మీయ బంధాన్ని కలిపిన అనుబంధంగా చరిత్రలో మీరు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నవారవుతారు. ఒక బంధాన్ని కలిపిన వారుగా ఈ సమాజంలో మీ పేరు ఎప్పటికీ చెప్పుకునే విధంగా ఉంటుంది. దయచేసి తెలిసిన వారు సహకరించి ఈ బిడ్డకు సాయం చేస్తారని చేతులెత్తి నమస్కరిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు.